కేశాయచ అని జటాజూటంతో ఉండే పరమశివుడు యుక్తకేశాయచ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా ఈ భారతదేశంలో నడయాడారు. అటువంటి మహాపురుషుడికి రేపు ఉదయం నమకచమకాలతో అభిషేకం జరుగుతుంది. అందున ఇది శృంగగిరి శారదాపీఠానికి ప్రతిబింబ స్వరూపం. బింబము ప్రతిబింబము అభేదమైనట్టే శృంగగిరి పీఠానికి ఈ శాఖకి భేదమేం ఉండదు. అద్వైత సాంప్రదాయానికి పట్టం కట్టినటువంటి స్థానాల్లో ఒకటి ఈ శృంగేరి శారదాపీఠపు శాఖ. అటువంటి శాఖలో రేపటి రోజున శంకర భగవత్పాదులకి సక్రమంగా పూజ జరగకపోతే పీఠాలు శాఖలు ఉండి ఊడిపోయినట్టే. నేను నిస్సంకోచంగా అందులో మళ్ళీ మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఉన్నది ఎందుకు ఇటువంటి పీఠాలు, ఇటువంటి శాఖలు? మొదట శంకరాచార్యులు వారి పూజ చేయడానికి. శంకరుల పూజ చేయకపోతే, శంకరులకి ముందు సరిగ్గా ఇక్కడ కార్యం జరగకపోతే మిగిలినవి ఎన్ని జరిగినా, ఎంత హెచ్చవేత వేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేసినట్టే. ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేస్తే సున్నే వస్తుంది. శంకరులకి మనం చేసేది ఒక్క శంకర జయంతి. ఆయనేం మన్ని 365 రోజులు ఉత్సవాలు అడగలేదు. ఒక్క శంకర జయంతి నాడు ఆ పెద్దలు నిర్ణయం ఏం చేశారంటే గురు కట్నం ఇమ్మని చెప్పారు. 116. 116 అంటే డబ్బులు అనుకుంటున్నారేమో, డబ్బులు కాదు. అష్టోత్తరం ప్రతి వాళ్ళు శంకరాచార్యుల వారి ముందు కూర్చుని నామం చెప్పాలి. శంకర భగవత్పాదులు ఒక్కరికే పెద్దలు ఒక మాట చెప్తారు, గురువు లేని వారు శంకరుల్ని గురువుగా స్వీకరించవచ్చు అని. అంతటి మహాపురుషుడు, అంతటి మహానుభావుడు ఏ శంకరుల పేరు చెబితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేచి నమస్కరిస్తున్నారో, శంకరుల అద్వైత సిద్ధాంతము పరమ సత్యమని లోకమంతా ఇవాళ కీర్తిస్తోందో అటువంటి మహాపురుషుడి జయంతి. మనందరం రేపు వచ్చి కూర్చుంటే గొప్ప సంస్కృత పండితులు అనంతపూర్లో సంస్కృతాన్ని ప్రొఫెసర్ ర్యాంక్లో చాలా కాలం బోధ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు, మహాభక్తి తత్పరులు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు ఇక్కడికి వచ్చి 4 రోజుల నుంచి శంకర విజయాల్ని పారాయణ చేస్తున్నారు. శంకర విజయాల్ని పారాయణ చేసి శంకరాచార్యుల వారిని 4 రోజులుగా సేవిస్తున్నటువంటి అత్యంత వినయం కలిగినటువంటి మహాపండితుడైన అటువంటి వారు రేపు చక్కగా పొద్దున్న అభిషేకం జరగగానే కూర్చుని అటువంటి పెద్దల యొక్క నోటితో పలకగలగడం మన అదృష్టం. వారు రేపు 116 నామములు చెప్తారు. ఆ 116 నామములు మనం తిరిగి చెప్పడమే శంకరాచార్యుల వారికి ఇచ్చేటటువంటి కట్నం. తప్ప మనం ఏం 116 కాదు, చిల్లి గవ్వ ఆయనకి ఇవ్వక్కర్లేదు. అయితే మీరు ఇందాక 108 ఉంటాయి, 1000 ఉంటాయి, 116 ఎక్కడి నుంచి ఉంటాయి అన్నారు కదా. మరి 116 ఎక్కడుంటాయి? శంకరాచార్యుల వారికైనా అష్టోత్తరమేగా ఉంటుంది. మరి మిగిలిన 8 నామములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీన్ని కూడా పెద్దలు నిర్ణయం చేశారు. శంకరాచార్య స్వామి వారి అష్టోత్తరం చెప్పి 8 నామములు పరమశివుని యొక్క అష్టమూర్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః అని, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః అంటూ, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలు. ఈ 8 నామాల్ని శంకరాచార్యుల వారి అష్టోత్తరం దగ్గర కలుపుతారు. కలిపితే 116 అవుతాయి. ఈ 116 నామాల్ని రేపు శంకరాచార్యుల వారి దగ్గర కూర్చుని చెప్పాలి అందరూ తప్పకుండా. కాబట్టి ఇది చెప్తే మనం మన గురువు గారిని గౌరవించుకున్నట్టు, ఇటువంటి పీఠాలు తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని నిర్వహించినట్టు. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభం అవుతుంది. దేనికైనా కాలం అంటే కాలమే, అలా పాటించవలసి ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది. 1 గంట 15 నిమిషాలు, 7 గంటల 15 నిమిషాలకి ఏకవారాభిషేకమే కాబట్టి నమక చమకాలు పోను ఒక ఆవృత్తి నమకం చమకం చక్కగా చెప్పిన శంకరుల ముందు చెప్తున్నాం. మన దరిద్రం ఇవాళ ఈ దేశంలో ఏమైపోయిందంటే, ఏ వేదం శంకరాచార్యుల వారి వల్ల రక్షింపబడిందో ఆ శంకర భగవత్పాదుల పల్లకి వెడుతుంటే మంత్రం నేర్చుకున్నందుకు చెప్పడం నా బాధ్యత అని వచ్చేవాళ్ళు కొరవైపోయారు. సంభావన ఇస్తే వస్తున్నారు. నేను నిర్మోహమాటంగా చెప్తాను, నాకేం భయం లేదు. శంకరాచార్యుల వారి పల్లకి ముందు ప్రతివాడు నడిచి తను నేర్చుకున్న మంత్రం చెప్పాలి. రేపు నీకేమీ రాకపోతే ఆయన జయంతి నాడు ప్రారంభమైన ఆయన జయ పరంపర వల్ల నువ్వు ఇవాళ వేదాన్ని చదువుకోగలిగావు. ఒక్క మాట చెప్పాలి, జయ జయ శంకర హర హర శంకర. మేము కాకినాడ పట్టణంలో నేను ఇవాళ అక్కడ లేకపోయాను, కానీ ఇవాళ సాయంకాలం కూడా పాపం నాకు ఫోన్ చేసి చెప్పారు,
ఉంటే 5 రోజులు మేము శంకరాచార్యుల వారి మీద ఉపన్యాసాలు చెప్పుకుని చక్కగా రాత్రి అయ్యేటప్పటికి ప్రతిరోజు తోటకాష్టకంతో నమస్కారం చేస్తాం. విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్ కథితార్థే అంటూ ఆయనకి తోటకాష్టకంతో నమస్కారం చెయ్యాలి. శంకర జయంతి నాడు ఆయనకి చెయ్యనప్పుడు ఇంకా పీఠం అన్న మాటకు అర్థం ఉండదు. ఏమి శర్మగారు నేను తప్పు మాట్లాడుతున్నానా? లేదు కదా. తోటకాష్టకంతో మనం నమస్కారం చెయ్యాలి, అది మన కర్తవ్యం. కాబట్టి రేపు దయచేసి మీ అందరూ ఆర్తితో తప్పకుండా రండి. ఒక పీఠానికి గౌరవం మనం అందరం వచ్చి అలా ఉంటేనే సనాతన ధర్మానికి గౌరవం. మన గురువుని మనం గౌరవించుకోవాలి. రేపు 6 గంటలకి ప్రారంభమై 7:15, 7:30 మధ్యలో అభిషేకం పూర్తయిపోతుంది. పూర్తయిపోగానే ఒక్కసారి స్వామిని ప్లోతవస్త్రం పెట్టి తుడిచి లఘువుగా అలంకారం చేసి ఆయనకప్పుడు నామాలతో రాత్రి 1,00,000 మల్లికార్చన జరుగుతుంది. పొద్దున్న 116 నామాలు బ్రహ్మశ్రీ రఘునాథ శర్మ గారు చక్కగా మనతో చెప్పిస్తారు. మనందరం ఆ నామాలు చెప్దాం. మనం నామాలు చెప్తూ ఉండగా మల్లెపూలతో శంకరాచార్యుల వారి మీద ఒక శ్లోకం ఉంది. సరస్వతీదేవి శిగలో తురుముకున్నటువంటి మల్లెపూలలో ఉన్న మకరందం కన్నా కూడా తీయనైన మాటలట ఇవి. కాబట్టి రేపు ఆ మల్లెపూలతో మారేడు దళాలతో శంకర భగవత్పాదులకి పూజ జరుగుతుంటే మనందరం కూడా ఆ నామాలు చెప్దాం. ఎంతసేపు పడుతుందండి? 116 నామాలు చెప్పడం అంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంటే 8 గంటలకి మనం శంకరాచార్య స్వామి వారిని ఒక్కసారి పల్లకీలో కూర్చోపెట్టి జయ జయ శంకర హర హర శంకర అంటూ ఎండ పడకుండా గొడుగు పట్టి గురువు గారికి పల్లకీ సేవే. ఎప్పుడూ కూడా గురువుగారు పల్లకీలోనే కూర్చుంటారు. గురువుగారికి చెయ్యగలిగిన శుశ్రూష కాయిక కైంకర్యం ఆయన కాళ్ళు పట్టడం, ఆయన పల్లకీ మోయడం. నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు పరమాచార్య స్వామి వారు వెళ్ళిన పల్లకీ చూసి ఎంత మురిసిపోయానో. ఆ పల్లకీ రేపు శంకరాచార్యుల వారి పల్లకీ పురుషులకు మాత్రమే అధికారం, స్త్రీలు పల్లకీ పట్టుకోరు. అటువంటి బరువు పని చేయించారు. కానీ వారు జయ జయ శంకర హర హర శంకర అంటూ ముందు నడవచ్చు. జగద్గురువుల పల్లకీ పట్టుకుంటున్నాం కాబట్టి పల్లకీ పట్టుకునేటప్పుడు మర్యాద ఏమిటంటే చొక్కా బనీను విప్పేసి పల్లకీ పట్టుకుంటాం. మాకు కాకినాడ పట్టణంలో కొన్ని 100 మంది స్వచ్ఛందంగా విప్పేసి పల్లకీ పట్టుకుంటారు రేపటి రోజున. రేపు నేను అక్కడ లేకపోయినా పల్లకీ సేవ జరుగుతోందని, 2 చోట్ల అభిషేకం జరుగుతోందని, రేపు అంతకార్యం జరుగుతోందని నేను వచ్చే ముందు కారులో కూడా గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. కాబట్టి అందున శృంగేరి శారదాపీఠంలో ఉన్నాం. ఇటువంటి చోట ఉండి కూడా అయ్యో జరగలేదన్న అసంతృప్తి ఉండకూడదు. కాబట్టి రేపు మనం సంతోషంగా చేద్దాం. గురువు ప్రసన్న మనస్కుడు, ఇంత అని ఉండదు. మీరు ఏది చేసినా గురువుగారు పొంగిపోతారు. ఆ 116 నామాలు చెప్పడం కోసం రేపు మీ అందరూ చక్కగా ఉదయం ఖచ్చితంగా 7 అయ్యేసరికి వచ్చేస్తే మనందరం ఆ శారదాదేవి మంటపంలో కూర్చుని జగద్గురువుల నామాలు చెప్పి జగద్గురువుల పల్లకీ పట్టుకుని జయ జయ శంకర హర హర శంకర అంటూ ప్రాంగణం చుట్టూ 3 పర్యాయములు తిరిగి వెళ్ళి ఆ పల్లకీని అక్కడ పెట్టేసి నీరాజనం ఇచ్చేస్తే అప్పుడు మనం ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత చేయవలసిన అలంకారాదులు తర్వాత జరుగుతాయి. రాత్రి 1,00,000 మల్లికా పుష్పములతో మల్లె పువ్వులతో పూజ చేస్తారు. అప్పుడు అన్ని మల్లె పువ్వులతో పూజింపబడిన శంకర భగవత్పాదుల్ని సాయంకాలం ఒకసారి మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి నా ఆర్తిని మీరు మన్నించి నేను ఎక్కడైనా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాకు శంకరుల యందు భక్తితో తప్ప ఎవ్వరి మీద నాకు క్రోధంతో కానీ, అందున గుంటూరులో మీ క్రమశిక్షణ చూసి నేను పొంగిపోతున్నాను. ఒక యథార్థం చెప్పాలంటే మా కాకినాడ పట్టణంలో కూడా మీ అంత క్రమశిక్షణ లేదు. అంత క్రమశిక్షణ మీరు చూపిస్తున్నారు. నేనేదో నోటి మాటగా అంటున్నాను అనుకోకండి, యథార్థం చెప్తున్నాను. మా గోపాలకృష్ణ గారు కూడా అంటున్నారు నాతో, అబ్బో ఇదేమి క్రమశిక్షణ అండి అని. చక్కగా రేపు మీరు కూడా వచ్చి మనందరం శంకర జయంతిని అత్యద్భుతంగా నిర్వహించి భారతీ తీర్థస్వామి వారికి ఈ వార్త అందితే వారు ఎంతో సంతోషించి వారు ప్రసన్నులై ఆనందంగా ఆయన ఒక్క నవ్వు నవ్వితే అది మనకి అంగరక్ష. కాబట్టి అటువంటి కార్యక్రమానికి రేపు ఉదయం మీ అందరూ 7 గంటలకి రావలసిందిగా పీఠం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ మనం 11 పర్యాయములు రామనామాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము,
రామనామము రమ్యమైనది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచ ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.